తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 4 Sides TV. యూఆర్ వాచింగ్ పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. పవన్ కళ్యాణ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలా కాకుండా రేవంత్ రెడ్డి నిజంగానే బాగా పాలిస్తున్నాడు అనేటువంటి మాట అన్నాడు. అయితే ఇది అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన ఎందుకు అన్నాడు అనేటువంటి విషయాన్ని పక్కనెడితే దీన్ని మా రేవంత్ రెడ్డి పాలన చాలా అద్భుతంగా పొగిడేశాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి యాంగిల్లో తీసుకుంటున్నటువంటి వాళ్ళు కొందరున్నారు. అయితే గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ అనేటువంటి మాట కూడా అన్నారు ఆయన. ఎందుకు అసలు ఇవాళ పవన్ కళ్యాణ్తో కొంతమంది మీడియా మిత్రులు చిట్ చాట్ చేసినటువంటి తరుణంలో అల్లు అర్జున్ విషయంలో మీరు ఏం స్పందిస్తారు, ఇది జరిగింది కదా, ఇంత జరిగింది కదా, మీ స్పందన ఏంటి అనేటువంటి యాంగిల్లో ఆయన అడిగితే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, గోరుతో పోయేదాన్ని అల్లు అర్జున్ గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు అయింది, వైసీపీ తరహాలో తెలంగాణలో వ్యవహరించట్లేదు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, ఒకటి అండర్లైన్ చేసుకోవచ్చు. రేవంత్ సహకారంతోనే సినిమా కలెక్షన్స్ పెరిగాయి, వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఇలాంటి ఘటనల్లో నేను పోలీసులను ఎట్టి పరిస్థితులను తప్పుపట్టను. అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు సంఘటన జరిగిన రెండో రోజే వెళ్ళి సారీ చెప్పి మీకు మేము ఉన్నాం అండగానే ఒక్క మాట అని ఉంటే అసలు ఇంత గొడవ జరిగి ఉండేది కాదు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ అన్నారు. సో దీన్ని ఎలా చూడాలి? కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ అల్లు అర్జున్ కోసం కాదు చర్చ. ఇక్కడ చర్చ అంతా కూడా నిజంగా రేవంత్ రెడ్డి పాలన బాగుందా, అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించి ఎవరో ఒకరు, అయితే అర్జునో వాళ్ళ నాన్నగారో లేదో అంటే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతానో ఎవరో ఒకరు వెళ్ళి ఆ కుటుంబాన్ని, రేవతి కుటుంబాన్ని, భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేదా? ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ ఇంకొక మాట కూడా అన్నాడు, సినిమా అంటే మొత్తం అందరూ కలిస్తే సినిమా యూనిట్ అనేటువంటిది ఉంటుంది, కానీ ఈ అంశంలో మాత్రం అల్లు అర్జున్ని ఒంటరిని చేశారు అనేటువంటి మాట అన్నారు. అల్లు అర్జున్ని ఒంటరి చేశారు అనేటువంటి మాటని మనం ఎలా చూడాలి అంటే సినిమా మేకింగ్లో మాత్రం అందరూ ఉంటారు, కానీ ఇక్కడ ఈ అంశానికి వచ్చేసరికి మాత్రం అల్లు అర్జున్ ఒంటరి వాడైపోయాడు అనేటువంటి మాట. అంటే ఇండస్ట్రీ కూడా అల్లు అర్జున్ని ఒంటరిని చేసిందా అనే యాంగిల్లో కనిపిస్తూ ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే మస్తాన్ రావు గారు అనలిస్ట్, బొట్ల రామారావు గారు వైసీపీ నాయకులు, అలాగే డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్ జాయిన్ అవుతూ ఉన్నారు. అండ్ దాని తర్వాత బాలగురుస్వామి గారు టీడీపీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. అజయ్ వర్మ గారు జనసేన నాయకులు జాయిన్ అవ్వాలి, చూద్దాం. సో రైట్, మనం ముందు తులసిరెడ్డి గారి కామెంట్స్తో స్టార్ట్ చేద్దాం. తులసిరెడ్డి గారు, మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటనేటువంటి చాలా స్ట్రైట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశా. కుదిరితే మా వాళ్ళు పీసీఆర్లో నాకు తెలిసి ఆ బయట కూడా రెడీగా ఉంది, ఆ బయట వేసే కంటే ముందు మీ స్టేట్మెంట్స్తో స్టార్ట్ చేద్దాం సార్. మీరు ఎలా చూస్తారు ఇప్పుడు కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్స్? ఓకే, మీరు చెప్పినట్లు మరొకసారి ఆయన కామెంట్స్ ను బుల్లెట్ పాయింట్స్ చెప్తే, మీరు చెప్పినట్టన్నీ రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్, కింది స్థాయి నుండి ఎదిగారు, వైకాపా తరహాలో వ్యవహరించలేదు, బెనిఫిట్స్ లకు అవకాశం ఇచ్చారు, టికెట్ ధర పెంపుకు వెసులుబాటు కల్పించారు, ఆయన సహకారంతోనే సినిమా కలెక్షన్స్ పెరిగాయి, పుష్ప 2కు కూడా పూర్తిగా సహకరించారు. ఇది రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పింది. ఇంకా మిగతా గోటితో పోయి దాన్ని గొడ్డలోకి తెచ్చుకున్నారు, హీరోని ఏకాకి చేశారు. అల్లు అర్జున్ కాకుండా కనీసం ఎవరో ఒకరు రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించి ఉండాల్సింది. చట్టం అందరికీ సమానం, పోలీసులను తప్పు పట్టలేను, పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది, సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్ కూడా చెప్పడం జరిగింది ఓవరాల్ గా. సరే, ఈ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక రెండవది, ఈ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసినప్పుడు నాకు 2 సామెతలు గుర్తుకొస్తున్నాయి, తెలుగు సామెతలు. అత్త చచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చిందట, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగాయంట. ఇది జరిగింది ఎప్పుడు? డిసెంబర్ 4న. ఈ రోజు ఎంత? 30, డిసెంబర్ 30. 26 రోజుల తర్వాత సమస్యపై ఇంకా ఏదో చట్ట ప్రకారంగా చేసుకుంటూ పోతున్నారు వచ్చేసి. ఇప్పుడు మళ్ళా మానిపోతున్న పుండును కెలకడం కదా ఇది. ఒకవేళ చిట్చాట్గా మీడియాలో అడిగారు అనుకోండి, ఇదే మాట చెప్పొచ్చు కదా, 26 రోజులు ఎందుకు దాని గురించి ఇంకా ఎత్తారు, జరుగుతుంది, చట్టం తన పని దాన్ని చేసుకుని ఒక మాటతో అయిపోయేది కదా. దాన్ని 26 రోజుల తర్వాత ఇది మానిపోతున్న పుండును కెలకడమే నా అభిప్రాయం. ఇక రెండవది వచ్చేసి ఆయన ఏమన్నాడు,
అల్లు అర్జున్ కాకుండా ఎవరో ఒకరు రేవతి కుటుంబాన్ని పరామర్శించి ఉండాల్సింది. నిజమే, అది ఆ పని ఆయన చేసి ఉండొచ్చు కదా, ఎవరో కాదు కదా, నీ సమీప బంధువే కదా. పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ వచ్చేసి వేరే వ్యక్తి కాదు, నీ కుటుంబ సభ్యుడు, నీ యొక్క సమీప బంధువే. ఆ పని నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఈ సలహా ఏదో అప్పుడే ఇచ్చి ఉండొచ్చు కదా. అల్లు అర్జున్కి కానీ, వాళ్ళ నిర్మాతలకు కానీ, ఆ సంధ్య థియేటర్ వాళ్ళకి కానీ, వాళ్ళ పిఏలకు కానీ, త్వరగా పోయి వచ్చేసి ముందు ఆ కుటుంబాన్ని పరామర్శించండి, మానవత్వం అని చెప్పేసి సలహా ఎందుకు ఇవ్వకూడదు? లేదా ఎవరో కాదు కదా, ఆయనే పోయి ఇచ్చిండొచ్చు కదా, పరామర్శించవచ్చు కదా. నీకు ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా నీకు బందోబస్తు ఉంటుంది, మిగతా వాళ్ళకి వచ్చేసేమన్నా ఆ సందర్భంలో ఆడ ఇబ్బందులు పెడతాం భయం ఉండొచ్చు, నీకు ఆ భయం కూడా లేదు కదా. కాబట్టి ఈ సలహా ఏదో అప్పుడే ఇచ్చి ఉండొచ్చు కదా, లేదా ఆయనే యొక్క పరామర్శించి కదా. ఇది రెండవ అంశం. మూడవ అంశము, ఇదేం ఉద్దేశపూర్వకంగా జరగలేదు కదా, అవును, యాదృచ్ఛికంగా జరిగింది అంతే. దీంట్లో అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా ఆ రేవతిని చంపాలా అని ఏం థియేటర్కి పోయినాడా? ఇది ఉద్దేశపూర్వకంగా కాదు, యాదృచ్ఛికంగా జరిగింది, అది వాస్తవం. దుర్ఘటన జరిగిన సంఘటన బాధాకరమే. ఇక్కడ నాకు తెలిసి పోలీసుల వైఫల్యం అంట. ఇప్పుడు రెండు, పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ ఇవ్వకున్నా, ఇప్పుడు ఆల్రెడీ థియేటర్ వాళ్ళు ఇంటిమేట్ చేశారు, ఈ విధంగా రేపు సినిమా రిలీజ్ కాబోతా ఉంది, అల్లు అర్జున్ గారు వస్తుందని చెప్పేసి ఇంటిమేట్ చేశారు. ఆ ఇంటిమేషన్ కు పర్మిషన్ ఇవ్వలేదు అనుకున్నాం. పర్మిషన్ ఇవ్వకుంటే అతను సినిమా థియేటర్ వరకు ఎందుకు రానిచ్చారు? అక్కడనే అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఊర్లో వచ్చేసి ఒక ధర్నా కార్యక్రమం చేయాలనుకుంటాను, ధర్నాకు పోవద్దని చెప్పినప్పుడు నన్ను హౌస్ అరెస్ట్ చేయాలా? లేదు, ధర్నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ వచ్చేసి మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. ఇక్కడ పర్మిషన్ ఇచ్చినా వచ్చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి పోలీసులది. పర్మిషన్ ఇవ్వకుండా అతను అక్కడి వరకు రానిచ్చింది అగైన్ పోలీసుల వైఫల్యం. ఏం చేస్తుంది మీరు? పర్మిషన్ ఇవ్వకుంటే అతను ఆడదాకా వస్తాడంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? వచ్చేసి ఇంటికానే దారిలోనే పర్మిషన్ ఇచ్చింటే మీ బాధ్యత, అది పోలీసుల వైఫల్యం వచ్చేసేది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆయన యాదృచ్ఛికంగా జరిగిందే, అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. పోనీ ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరగలేదా? మన రాష్ట్రంలో జరిగినాయి, దేశంలో జరిగినాయి, ప్రపంచంలో జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనే 2015 జూలై 14న రాజమండ్రి పుష్కరాల సందర్భంగా ఎంతమంది చనిపోయారు? 29 మంది చనిపోయినారు, 60 మంది గాయపడ్డారు. ఎవరి మీద కేసు పెట్టాలా? ముఖ్యమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి ఆడ ఉన్న సందర్భం జరిగింది. అవును, మరి ఆ ప్రకారం అయితే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి కదా. ఎంతమంది చనిపోయింది? ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్న తులసిరెడ్డి గారు, నిజంగా నాది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్న. ఇప్పటికైనా ఆ పాత ముఖ్యమంత్రి పైన మళ్ళీ కేసు పెట్టొచ్చు అంటారా ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి? ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాదు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మక్కా మసీదులో తీసుకుంటే 2015 సెప్టెంబర్ 24న 2236 మంది చనిపోయినారు. హజ్ యాత్ర సందర్భంగా 2015 సెప్టెంబర్ 24న ఎంతమంది? 2236 మంది. ఈ సంవత్సరం 2024లో కూడా 1301 మంది. ప్రతి ఇయర్ అనేకం ఉన్నాయి. ఈవెన్ మన దేశంలో శబరిమలలో 2011లో 102 మంది చనిపోయినారు. హరిద్వార కుంభమేళలో 430 మంది చనిపోయినారు. కేరళలో పుట్టింగల్ దేవి టెంపుల్లో 2016లో 106 మంది చనిపోయినారు. అలహాబాద్ కుంభమేళలో 800 మంది చనిపోయినారు. ఇవన్నీ స్టాంపిడే, అక్కడ స్టాంపిడే, అక్కడ స్టాంపిడే. ఇక్కడ ఇది దురదృష్టకర సంఘటన, నో డౌట్. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఎన్ని చేయాలా. కానీ అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని అతను ఏదో ఉద్దేశపూర్వకంగా రేవతిని సంపాదన అక్కడికి పోయినట్టు, ఇది కరెక్ట్ కాదంట. అది మా పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వచ్చేసి న్యాయంగా మా ధర్మంగా మాట్లాడాలా. పోలీసులు పర్మిషన్ ఇచ్చింటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన బాధ్యత మీరు తప్పు. పర్మిషన్ ఇవ్వకుంటే అతను అంతవరకు రానిచ్చింది మళ్ళీ మీ తప్పే. ఎందుకు రానిచ్చారు? అవసరం చేయాలా? అవును, రైట్. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. తులసిరెడ్డి గారు, మనతో పాటు రామారావు గారు ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. రామారావు గారు, ఒక మాట చెప్పండి. వైఎస్ఆర్సీపీ తరహాలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించట్లేదు, అందుకే రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నా అనేటువంటి యాంగిల్లో ఒక మాట అన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆ వీడియో బయట మా పీసీఆర్ వాళ్ళు ప్లే చేస్తారు, దాన్ని చూసిన తర్వాత మళ్ళీ వచ్చి నేను మీ రెస్పాన్స్ తీసుకుంటాను. పీసీఆర్ ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ బయటని ప్లే చేయండి. నేను శాసనసభలో నేను చెప్పిన, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన
punishes. Law doesn't see who you are, how popular you are, and how powerful you are. It doesn't care. But అందుకనే నేను అందుకనే చెప్పాను, even if I have a mistake, please punish. Law should not treat the preferential treatment ఇవ్వకూడదు. No preferential treatment for anybody. That's what law says. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజం పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ గో బ్యాక్ టు ది హోమ్, ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఏంటంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకల్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకల్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ యామ్ ఎట్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యు ఆర్, హౌ పాపులర్ యు ఆర్. రైట్. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ మనం క్లియర్గా చూసాము. ఇప్పుడు నాకే ఒక్కొక్కసారి అర్థం కాదనేటువంటి యాంగిల్లో అన్నారు. హవెవర్ బట్ నాకు మెయిన్ రామారావు గారు మీరు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరహాలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించలేదు. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా, జరుగున్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టించుకోలేదు అనేటువంటి ఉద్దేశమేనా? దీన్ని ఎలా చూస్తుంది మీ పార్టీ? పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో అసందర్భమైనటువంటి ప్రస్తావన చేసినట్లుగా అర్థమవుతుందండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్లు ఇది ఎప్పుడో 4వ తేదీన, డిసెంబర్ 4వ తేదీన, దాదాపు 26 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తిగా మాట్లాడా, లేకపోతే అల్లు అర్జున్ కుటుంబంతో ఉన్నటువంటి బంధుత్వ విధానంలో మాట్లాడాడు అనేది ఆయనకే అర్థం కానటువంటి పరిస్థితిగా మాట్లాడారు. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారికి కాంప్లిమెంట్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, హైదరాబాద్ లోనే వీళ్ళ ఆస్తులన్నీ ఉన్నాయండి. దానికోసం రేవంత్ రెడ్డి గారు ప్రసన్నం చేసుకునేటటువంటి పని తప్ప మరొకటి కాదు. పనిలో పనిగా తన అక్కసు ఏదైతే వైసీపీ మీద ఉంటుంది కదా సహజంగా, దాన్ని ఎక్కడో ఒక చోట అనవసరమైనటువంటి సందర్భాల్లో కూడా ప్రస్తావన చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకునేటటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఇక్కడ అల్లు అర్జున్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ లో సభ్యుడిగా ఉన్నారు. ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆర్గనైజేషన్ లో ఉన్నారు. ఒకవేళ బంధుత్వం కానీ లేకపోతే రాజకీయంగా కానీ లేకపోతే ఆయన మీద ఈర్ష్య ద్వేషాలు ఏంటంటే తనకంటే కానీ తన అన్న కానీ తన అన్న కుమారుడి కంటే కూడా ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకొని పుష్ప సినిమా ద్వారా ఇది ఆయన ఒక పాన్ ఇండియా సినిమా నటుడిగా ఒక మంచి మైలేజ్ తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వీళ్ళకి సహజంగానే అక్కసుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అంశంలో వెనక ముందు ఏం జరిగిందో తెలియదు, వాళ్ళదే తప్పు, ఓడితో పోయేదాన్ని ఓటల్లాగా తెచ్చారు, ఈ మాటలన్నీ కూడా ఈ రోజు మాట్లాడుతున్నాడంటే ఇది హాస్యాస్పదంగా ఉంది వాస్తవం. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి గారి అంశంలో కూడా చూస్తామంటే మన తులసిరెడ్డి గారు కూడా ప్రస్తావించారు, ఏదైతే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అట్లా కందుకూరులో ఆ రోజు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రకాశం జిల్లాలో తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోయారు. వీటన్నిటి ఘటనలకు కారణం ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవటం అనేది అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు అయినా సరే ఇటువంటి ఏదైతే ప్రజాదరణ కలిగినటువంటి సిటీ నటులు కానీ మరొక ఏదైతే ఎక్స్పోజర్ ఉన్నటువంటి వ్యక్తులు పబ్లిక్ లోకి వచ్చేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు హైటెక్ తరహా పరిపాలన కదా, మరి మీరు ముందుగానే ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, మీరు బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మాకు ముందస్తుగా ఒక అనుమతి తీసుకోవాలనో లేకపోతే సమాచారం ఇవ్వాలనో మేము దానికి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తామనేటువంటి అంశంలో ఏ రోజైనా నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇది ఈ రోజు అనుకోకుండా జరిగినటువంటి అంశం. రేవతి అనేటటువంటి మహిళ చనిపోవడం అనేది అందరం బాధపడాల్సిన అంశమే. కానీ అదేదో అల్లు అర్జున్ ఒక్కడే పోయి ఆమెని మర్డర్ చేసినట్లుగా క్రియేట్ చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. నేను ఏమంటానంటే అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి
ఒక సినిమా స్టార్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సినిమాకి వెళ్ళాడు, అక్కడ తొక్కిసలాట జరిగింది, చనిపోయాడు. ఇది మాత్రము మనం అందరం కూడా గ్రహించాల్సింది. అదే ఎవరొకరు పలకరించాలన్నారు. అల్లు అర్జున్ పోయి మరలా రేవతి ఇంటికి పోయి పలకరిస్తే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అలాగే ఉంది. మరలా ఇంకొక ఘటన జరగడానికి ప్రేరేపితం చేసినటువంటి వ్యక్తిగా ఉత్తరపడతాడు తప్ప మరొక అంశం ఏమైనా ఉందా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అవగాహన లోపంతో మాట్లాడారా, లేకుంటే కావాలనే మాట్లాడుతున్నారా, లేకపోతే అల్లు అర్జున్ అంశంలో న్యూట్రల్ గా కనిపించాలనేటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నారా అనేది మనం గమనించాలి. అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి జైలుకు పోయి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఏమైనా పరామర్శకి లేకపోతే ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఇంటికి వెళ్ళి కానీ పరామర్శించినటువంటి దాఖలాలు కూడా లేవు. బంధువు ఒక వైపున, మరోవైపున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులుగా వీళ్ళందరూ కూడా ఒకే గొడుగు కింద ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ పాటికి ఏమీ లేదు అనమాట. కానీ ఈ రోజు సడన్ గా ఈ టాపిక్ ని మరలా తను ఎలా చేసాడు అనేది మనం ఆలోచిస్తా ఉన్నాం. ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అంశం తప్ప మరొకటి కాదు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు గతంలో కలిసి పనిచేశారు. వాళ్ళిద్దరికి మధ్య ఒక అవగాహనతో ఉంది. వీళ్ళిద్దరు కూడా కలిసి దావోస్ వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. సింగపూర్, అసలు వీళ్ళకి ఏం పని అండి సింగపూర్ దావోస్లతోటి? వీళ్ళంతా కూడా రాజకీయాలను వ్యాపారం కోసం వీళ్ళకున్నటువంటి చరిష్మాను, వీళ్ళకున్నటువంటి పలుకుబడిని డబ్బులు సంపాదించుకొని దాచుకునేటటువంటి విధానంలో రాజకీయాలు చేస్తూ తమ కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకెళ్లే దానికోసం లేకపోతే తమ బాగోగుల కోసం చేస్తున్నారు తప్ప ప్రజాకాంక్షగా, ప్రజా బాధ్యతగా లేకపోతే సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి దాఖలాలు లేవని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. రైట్ రామారావు గారు, రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. జయరామ్ గారు, డాక్టర్ జయరామ్ గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను దీంట్లో. ఇక్కడ రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం తర్వాత ఇప్పుడు రామారావు గారు మాట్లాడుతూ దావోస్ గురించి కూడా ఒక మాట ఎత్తారు. తొందరలోనే ఏపీ గవర్నమెంట్కి మళ్ళీ దావోస్తో పని పడేటువంటి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అనేటువంటి స్లైట్గా వినిపిస్తున్నటువంటి లీకు. అంటే ఇక్కడ ఇప్పుడు రామారావు గారు అన్నట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల్ని కేవలం కాపాడుకోవడానికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లాగే చూడొచ్చా? దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇన్ఫాక్ట్ ఆయన అల్లు అర్జున్ మీద స్టేట్మెంట్సే కావచ్చు, లేదా అసలు రేవంత్ రెడ్డిని పొగడతా ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయండి. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఫోర్ సైడ్స్ న్యూస్ ప్రేక్షకులకు మళ్ళొకసారి నమస్కారాలండి. ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీ ఏం చెప్పింది, టీడీపీ ఏం చెప్పింది, కాంగ్రెస్ ఏం చెప్పింది అనేది కాదు ఇక్కడ కావాల్సింది. సబ్జెక్టు ఏం మాట్లాడాలన్నది చాలా కీలకమైంది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే నేను డే 1 నుంచి, అంటే ఐ మీన్ 5th నుంచి ఇదే చెప్తున్నాను. జరిగింది యాక్సిడెంట్. అవును, అబ్సల్యూట్లీ యాక్సిడెంట్. జరిగింది యాక్సిడెంట్ జరగడానికి అల్లు అర్జున్ కారణం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ జరిగిన తర్వాత అల్లు అర్జున్ చేతిలోనే ఉంది మేనేజ్మెంట్ మొత్తం, లేకపోతే ఆ సినిమా టీం చేతిలో ఉంది. కాదు అంటే దాన్ని సర్దిద్దుకోవడానికి అల్లు అరవింద్ చేతిలో ఉంది. దీంట్లో ఎవరు వెళ్ళినా కూడా అక్కడ విషయాలను సమర్థించడమో క్రిటిసైజ్ చేయడమో కాకుండా వాళ్ళకు మినిమం మేమున్నాము అనే ఒక మినిమం ఒక కటసి పరమైన డిస్కషన్ ఏదైనా జరిగితే బాగుండేది. ఇది మొదటి నుంచి నేను ఇదే చెప్తున్నాను. సో ఈ యాక్సిడెంట్ విషయాన్ని పక్కన పెట్టేస్తే మిగతా దాన్ని మానవత్వ కోణం లోపల లేదు. ఒక ఆడబిడ్డ చనిపోయింది, బిడ్డ సీరియస్గా ఉంది, దట్ ఈస్ అ పీడియాట్రిక్ బేబీ. సో ఐసీయూలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో బాబును చేయడానికి లేకపోతే తన్ని ఆదుకోవడానికి అనేక దారులు ఉన్నాయి, లేకపోతే కనీసం సపోర్ట్ చేయడానికి కూడా అనేక దారులు ఉన్నాయి. మోరల్గానైనా చేయవచ్చు, సపోర్ట్ చేయవచ్చు, మేము ఉన్నాము, మేము చూసుకుంటాం దాన్ని. కానీ అది ఏమి చేయలేదు. పోలీసులు వీడియోలు రిలీజ్ చేయనంత వరకు కూడా అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చిండు. ప్రతిదీ అబద్ధమే చెప్పిండు. తను పోవడం కాడ నుంచి మొదలుకుంటే, తను ప్రవేశించడం మొదలుకుంటే, తన భార్య బిడ్డల విషయం లోపల తీసుకునే జాగ్రత్త ఏదైతే ఉందో తన తండ్రిగా, ఒక భర్తగా తను జాగ్రత్త తీసుకున్నాడు. కానీ మిగతా తన అభిమానులు కూడా భార్య భర్తల బిడ్డలతోనే వచ్చారు. నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, అల్లు అర్జున్ వెళ్ళకుండాల్సింది. ఆయన నార్మల్ పర్సన్ కాదు. నేనో మీరో పోతే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ అల్లు అర్జున్లో ఒక చరిష్మా ఉన్న వ్యక్తి. అప్పటికి కూడా మొత్తం ఒక బజ్ క్రియేట్ చేశారు, పూర్తి స్థాయిలో ఒక బజ్ క్రియేట్ చేసి దాన్ని అక్కడికి వెళ్ళేసి తను చేతులు ఊపుకుంటూ వెళ్ళడం, వాళ్ళను రెచ్చగొట్టడం, దాంతో పాటు వచ్చేసి ఈవెన్ థియేటర్లో కూడా పదే లేచి నించోవటం.
అట్లా ఒక 4-5 టైమ్స్ లేచి నిల్చోవడం, వాళ్ళను చేతులు ఊపడం చేయడం. ఒకవేళ కనుక ఇదంతా జరుగుతున్న క్రమం లోపల ఆ మధ్యలోనే పోలీసులు అప్రోచమైన విషయం చెప్పారు, పోలీసులు కలిశారని చెప్పారు, పోలీసులు పోయేటప్పుడు కూడా సహకరించారు, వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఇక బలవంతంగా తీసుకొచ్చారా, బతిలాడి తీసుకొచ్చారా, బెదిరి తీసుకొచ్చే విషయం పక్కన పెట్టేద్దాం. వచ్చారు. వచ్చిన తర్వాత మరుసటి రోజు తెల్లవారి కాదు, అప్పుడు కాదు, మరుసటి రోజు ఈవినింగ్ కానీ ఈవినింగ్ కూడా కాదు, మరుసటి రోజుకు ఒక వీడియో రిలీజ్ చేశారు. నాకు ఇప్పుడే తెలిసింది, నాకు ఈ విధంగా తెలిసినట్టుగా రిలీజ్ చేశారు. అది అబద్ధమే కదా. అంటే ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక చరిష్మా ఉన్న వ్యక్తి. నువ్వు చెప్తున్నవి నీ ఇంపాక్ట్ అనేది ప్రజల మీద పాజిటివ్గానో నెగిటివ్గానో పడుతుంది, కానీ నీ అభిమానుల కోసము నువ్వు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. మరి ఎందుకు అబద్ధం చెప్పినట్టు? దీన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, అక్కడ అల్లు అర్జున్ ఏమన్నాడు, రేవంత్ ఏమన్నాడు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఇది కాదు మాకు కావాల్సింది. ఒక కామన్ మ్యాన్ గా మినిమం రెస్పాన్సిబిలిటీ, మినిమం కర్టసీ, ఒక సింపతి కర్టసీ కూడా లేకుండా దాన్ని చెప్పేసి 25 లక్షలు గొప్పగా అనౌన్స్ చేసేసారు. నేను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాది ఎలాంటి డిస్ప్యూట్ లేదు. నన్ను మన ఉస్మానియాకి పిలిచారు, ఇదే విషయం మీద మాట్లాడారు, నేను వాళ్ళకి అదే విషయాన్ని చెప్పాను. ఇతర అంశాల లోపల టీవీ ఛానల్స్ లో కూడా ఇదే విషయం చెప్పాను. అనేక సందర్భంలో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అంటే, అక్కడ జరుగుతున్న విషయాలు మీరు 1400 కోట్లు, 1500 కోట్లు, 1000 కోట్లు దాటిందంటే డబ్బా కొట్టుకున్నది మీరు. అవి నిజాలో అబద్ధాలో తెలియదు, మీ ఇన్వెస్ట్మెంట్ నిజమో అబద్ధం కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ మీకు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నువ్వు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది ప్రజల నుంచి ఒక నెగిటివ్ అయితే వచ్చేసింది. డెఫినెట్ గా ప్రభుత్వం దాన్ని పాజిటివ్ గా మలుచుకుంటది. ఈ నెగిటివ్నే కదా ప్రభుత్వం పాజిటివ్ గా మలుచుకునేది. ఈవెన్ అసెంబ్లీలో అడిగి పిచ్చాడా అడిగాడా అనేది కూడా అవసరం లేదు. ఈ 2 వాదనలు ఉన్నాయి. అడిగి పిచ్చారనే వాదన ఉన్నది, అడిగారనే వాదన ఉంది. ఏదేమైనా కూడా రేవంత్ మాత్రము మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత తను 1 సైడ్ తీసేసుకొని, లేదు నేను ఏ అంశాలనైతే పదే ఎందుకు ఇచ్చారు, అసలు ఎందుకు ఇవ్వాలి, ఎన్టీఆర్ గారు కావచ్చు, తులసిరెడ్డి గారు అంటే మా అందరికన్నా పెద్దవారు, ఆయనకు చాలా క్లియర్ గా తెలుసు. దివిసీమ విషయం లోపల ఒకప్పుడు సినిమా హీరోలు జోలె పట్టుకొని అడుక్కొచ్చి ప్రజలకు అన్నం పెట్టిన దాఖలాలు చూసాం. కానీ ఈ రోజు జేబుల నుంచి డబ్బులు కొట్టుకపోతున్నది హీరో. 100 రూపాయల టికెట్ ను 1000 నుంచి 3000 రూపాయలకు పెంచుకొని, అంటే కామన్ మ్యాన్ ను కూడా మీరు వదిలేయకుండా అన్ని మిమ్మల్ని అభిమానించిన పాపానికి ఇష్టానుసారంగా ఫస్ట్ షోకు సెకండ్ షోకి ఎవరు పోతారండి? ఐ మీన్ ఫస్ట్ డే నాడు కానీ, లేకపోతే ప్రీమియర్ షోస్ కానీ, లేకపోతే బెనిఫిట్ షోస్ కానీ ఎవరు పోతారు? మిమ్మల్ని అత్యధికంగా అభిమానించే వ్యక్తులే పోతారు. మేజర్ గా వాళ్ళే సార్, మేజర్ ఫ్యాన్స్. అంటే మిమ్మల్ని అత్యధికంగా అభిమానించే వాళ్ళ దోపిడీ చేస్తారంటే ఎట్లా? అది కదా ఇదిగా మాట్లాడాల్సింది. మిమ్మల్ని ప్రేమించిన ఈ రోజు తల్లి అన్నం పెడుతుంది అంటే అత్యధిక అభిమానించేసి తర్వాత బిల్లు చేతికి ఇవ్వదండి. నాకు తెలిసి ఏ తల్లి బిల్లు చేతికి ఇవ్వదు. మరి మిమ్మల్ని ప్రేమించిన పాపానికి వాళ్ళకెందుకు జేబులు కొల్లగొట్టడం? ఈ రోజు కొల్లగొట్టడం కాదు, ప్రాణాలు పోయిన తర్వాత కూడా అరవింద్ మాట్లాడడం చేత కాలేదు, సోకాల్డ్ ఇప్పుడు చెప్పిన పవన్ కళ్యాణ్ మాట్లాడడం చేత కాలేదు, జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడం చేత కాలేదు, ఏ రాజకీయ నాయకుడికి మాట్లాడడం చేత కాలేదు. ఎందుకంటే స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ వైసీపీ కావచ్చు, మీరు స్పోక్స్ పర్సనా? మీరు రాజకీయ నాయకులు కాదా? రాజకీయ ప్రజలే కదా, ప్రజల కోసం కదా మీరు మాట్లాడాల్సింది. మరి ఒక సినిమా యాక్టర్ కోసం మాట్లాడమేంది? ప్రజలు రాజకీయ పార్టీ మీరు పాలకులుగా ఉన్న ఒక్క నిమిషం నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. మీరు అడిగిన తర్వాత చెప్పండి. లెట్ మీ ఫినిష్ బ్రదర్. మీరు వినండి, మీరు ఫస్ట్ విన్న తర్వాత చెప్పండి. అట్లా రెచ్చిపోతే ప్రయోజనం లేదు. దిస్ ఇస్ హెల్తీ డిస్కషన్ జరగాలి అనుకున్నప్పుడు నేనేం పొలిటికల్ లీడర్ని కాదు, నాకు మీరు కౌంటర్ చేయడానికి. నేను అడిగిన తర్వాత మీరు చెప్పండి. అంటే ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ ఐ మీన్ కాంగ్రెస్ ఇన్ ద సెన్స్ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇయ్యడమే తప్పు. పర్మిషన్ ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? 100 రోజులు ఆడేసి 100 రోజులు సిద్ధమోత్సవం జరిగేసిన దాఖలాలు ఉన్నాయి, డబ్బులు రాబట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ వారం రోజులలో డబ్బులు కావాలి వీళ్ళకు.
వారం రోజుల లోపల దోచుకోవాలి, వారం రోజుల లోపల దాచుకోవాలి. అంటే దీన్ని అకౌంటబిలిటీ లేకుండా వీళ్ళు చెప్పే విధానం ఏంటంటే రేపటికి ఇదే డబ్బుల మీద వీళ్ళు ట్యాక్సులు పే చేస్తున్నారా? ఇదే డబ్బుల మీద వీళ్ళు ట్యాక్సులు నిజంగా పే చేస్తున్నారా? నిజంగా మీరు ఖర్చు పెట్టే ఖర్చులు ఏమన్నా అది జెన్యూనేనా? దేనికి కూడా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న దానికి దేని కూడా ఒక నిబద్ధత అనేది లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవి గారికి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఇంతే ఉంటుంది అనేది లేదు. వీళ్ళు చెప్తున్నది వింటున్నాం. అంటే ఈరోజు హైప్ క్రియేట్ చేయడాన్ని, ఆ హైప్ ని ప్రజల లోపల తీసుకెళ్లడాన్ని దీనికి చెప్తున్నారు. ఒక్క రకంగా చెప్పాలంటే ఒక దొంగ సినిమా తీసుకొచ్చేసి దొంగలాగా ఈరోజు డబ్బులు లాక్కోవడమే. పుష్ప అనేది ఒక స్మగ్లర్, ఒక దొంగ. ఆ దొంగ కథను తీసుకొచ్చి దొంగలాగా ప్రజల నుంచి డబ్బులు లాక్కోవడమే కదా ఓవరాల్ గా. దీనికి గొప్ప ఏముంది ఇక్కడ? దీనికి గొప్ప ఎక్కడ గొప్ప ఉంది? భగత్ సింగ్ స్టోరీ కాదు, ఓ అంబేద్కర్ స్టోరీ కాదు, ఓ గాంధీ స్టోరీ కాదు, ఓ ఇందిరాగాంధీ స్టోరీ కాదు, ఓ రాజీవ్ గాంధీ స్టోరీ కాదు. వీళ్ళు ప్రాణాలు అర్పించిన వాళ్ళు కదా. సుభాష్ చంద్రబోస్ స్టోరీ కాదు. దీనికి ఎందుకు బెనిఫిట్ షోలు ఇవ్వాలి? ఆ సినిమాలకి ఇవ్వాలి? ఫస్ట్ ఇవ్వడమే తప్పు. ఆ సినిమాలకి ఇంత హైప్ రాదు, ఆ సినిమాలకి ఎవరు పోరు సార్, చాలా మంది పోనే పోరు. అండ్ ఇంకోటి పోరు కాదు, ఆ సినిమాలు కనుక తీసినట్టు అవుతే ఇదే సినిమా ఇండస్ట్రీ వచ్చేసి నిలువున చీల్చి పట్టేసింది. చిన్న సినిమా, పెద్ద సినిమా. ఈ చిన్న సినిమా అంటే పెద్ద సినిమా అంటే సినిమా కదా. మిమ్మల్ని మీరు వెలివేసినట్టు చిన్న సినిమా ఉన్న దర్శకులను కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్లు కానీ వెలివేసేది మీరు, థియేటర్ ఇయ్యలింది మీరు. పెద్ద సినిమా అంటే మీ బిడ్డలకు వచ్చిన పెద్ద సినిమా అంటే ఫోర్స్ఫుల్ యాక్టర్స్. దే ఆర్ నాట్ యాక్టర్స్, ఫోర్స్ఫుల్ యాక్టర్స్. మిమ్మల్ని బలవంతపు హీరోలు వీళ్ళంతా. ఓ ఎన్టీఆర్ గారో, ఓ కృష్ణ గారో, ఓ నాగేశ్వరరావు గారు కాదు. వీళ్ళు ప్రజల కోసం వచ్చిన హీరోలు కాదు, బలవంతపు హీరోలు. బలవంతంగా ప్రజల మీద రుద్దుతున్న హీరోలు ఈ సో కాల్డ్ హీరోలు. రైట్. ఐ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, మీరు వింటా ఉన్నారు. అయితే పూర్తిగా ఇక్కడ రెండు అంశాలు నాకు చాలా పెద్ద ట్విస్ట్ ఇన్ ద టేల్ లాగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఎన్నడూ లేనిది 26 రోజుల తర్వాత కళ్యాణ్ ఈ అంశం మీద స్పందించినటువంటి విధానం నిజంగా చాలా టెక్నికల్గా డౌట్స్ క్రియేట్ చేస్తుంది. రెండోది ఏంటంటే దీంట్లో అండర్ కరెంట్గా వినిపిస్తున్నటువంటి ఇంకో మాట, ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ తన భార్య నంద్యాల అభ్యర్థి అయినటువంటి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం వెళ్ళినటువంటి ఘటన ఇంకా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మెదడులో ఉంది. దాన్ని కౌంటర్ కోసమే ఇంకా తన మీద ఇవన్నీ ఉన్నాయా అనేటువంటి యాంగిల్లో కూడా ఇంకో మాట వినిపిస్తోంది. హౌ టు సీ దిస్? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఫోర్సైట్ వీక్షకు మీకు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు, సమయము అనేది మనం ఎలా చూడాలంటే, నిజానికి ఆయన కడప వెళ్ళినప్పుడు ఆయన్ని కొంతమంది విలేకరులు అడిగితే ఇక్కడ అంటే రైతు కుటుంబం అప్పుడే చనిపోయారని అక్కడ చెప్పారు, పులివెందుల్లో ఆత్మహత్య చేసుకుందని. సో ఇట్లా వాటి గురించి ప్రశ్నలు అడగండి, ఇట్లా మనుషులు చనిపోతా ఉంటే సినిమాల గురించి ఎందుకని చెప్పేసి అక్కడ కట్ చేసిన పరిస్థితి. ఇవాళ ఆయన సెక్రటరీకి సంబంధించి వెళ్ళినప్పుడు రివ్యూ చేస్తా ఉన్నప్పుడు విలేకరులు దాని గురించి రియాక్ట్ అవ్వాలని అడిగితే రియాక్ట్ అయ్యారు, కానీ ప్రెస్ మీట్ పెట్టి చేసింది కాదు. పదే వాళ్ళు ప్రస్తావించిన నేపథ్యంలో అంటే నేను అక్కడ జరిగింది చెప్తున్నాను, ఎవరికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే అలా అడిగినప్పుడు దాని గురించి మీరు ఇంతవరకు ఎందుకు రియాక్ట్ కాలేదండి ఏంటి అంటే అని చెప్తూ ఆయన ఆ ఇష్యూలో జరిగిన వ్యవహారం నాకు ఇప్పుడైతే కొంతకాలం తర్వాత తెలిసాయి, నేను పెద్దగా దాని గురించి పట్టించుకోలేదని చెప్తూ ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తున్న పరిస్థితి. అంటే ఆయన పోల్చింది ఏంటంటే, అక్కడ ఒక రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు దానికి సంబంధించి మన పుష్ప టీం ఏదైతే ఉందో, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే హీరో కానీ, ఏదైతే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన సివియారిటీని గుర్తించి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతామని ఒక మానవతత్వంతో వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పూర్తిగా వాళ్ళని మేము హక్కును చేర్చుకుంటాం, అండగా ఉంటాం అనేది కొంతమందికి చెప్తా ఆయన ఆ విధంగా ప్రస్తావించారు. ఆయన ఇంకోటి కూడా చెప్పారు, మేము గతంలో పర్యటనలకు వెళ్ళినప్పుడు వెళ్ళటానికి ముందు బ్యానర్ల కడుతూ కూడా 2-3 చనిపోయిన సందర్భంలో మేము దాన్ని నివారించలేము, అభిమానులకి రక్షణగా ఉండమని లేకపోతే జాగ్రత్తగా ఉండమని చెప్తామే తప్పితే ఆ తర్వాత మేము చేసేది ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించి మేము అండగా ఉంటామని, లేకపోతే వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఆర్థికంగా కానీ ఇంకేదైనా కుటుంబ పరంగా కానీ ఉంటే నేను సపోర్ట్ చేస్తామనేది చెప్తే వాళ్ళని కొద్దిగా ఓదార్పు మాటలు ఉంటాయి. అది ఇక్కడ మొత్తం ఎపిసోడ్ లో ఆ మానవతా దృక్పథం లోపించింది అనేది చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ మనము
రాజకీయంగా చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన మాత్రమే తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రేవంత్ తో పోల్చారు. అంటే తెలంగాణ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంతో పోల్చారు. ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా నా సినిమా అంటే ఆయన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు ఆయనకి 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు 15 రూపాయలు 25 రూపాయలు మాత్రమే టికెట్లు పెట్టించారు. అది కొద్దిగా సినీ పరిశ్రమ దెబ్బతీసే విధంగా ఉంది. రేవంత్ రెడ్డి ఈ ఇష్యూలో చూసినట్లయితే ప్రధానంగా ఆయన చెప్పింది ఈ పుష్ప సినిమా ఇష్యూలో చూసినట్లయితే ఏదైతే నిర్మాతలు కానీ వాళ్ళందరూ కోరుకున్నారో ఆ విధంగా ఆయన రేట్లు పెంపు కానీ బెనిఫిట్ షోకి అనుమతులు ఇవ్వటం కానీ చేసిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఆయన కొత్త సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ గా వేశారన్నారు. కానీ మిగతా ఆయన ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నట్టు సూపర్ 6 విషయంలో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఆయన కాంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ ఫర్ పుష్ప ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రమే సినీ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారనే దాని మీద రియాక్టెడ్ ఆయన. టోటల్ ఆయన రేవంత్ రెడ్డి గారి పరిపాలన మొత్తం బాగుంది అనేది బుధానేసుకుని ఏం చెప్పలేదు. నాకు నేను అబ్జర్వ్ చేస్తుంది దాన్ని బట్టి. సో అట్లా చెప్తూ మీరు అన్నట్టు ఇప్పుడు నంద్యాల వెళ్ళిన దాని ఇన్సిడెంట్ అనేది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారికి సినీ పరిశ్రమ వాళ్ళు కలిసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్ గానే ఉన్నారు. పైగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకపోవటం వల్ల ఈ విధంగా అన్నారా అని ఒక విలేకరు అడిగితే అలాంటి చిన్న గుచ్చే విధంగా రేవంత్ రెడ్డి చిన్నతనంగా చిల్లరతనంగా వ్యవహరిస్తారనేది నేనైతే అనుకోవట్లేదు. చాలా స్ట్రాంగ్ లీడర్ గా నాకైతే కనిపిస్తున్నాడు ఆ విషయంలో అని చెప్పేసి. అంటే ఆ ఎపిసోడ్ మొత్తం కూడా ప్రశ్నలు జవాబులు అన్ని అంశాలు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, తెలంగాణలో ఆయన బాగా పరిపాలిస్తున్నారనే దానికి కాకుండా ఓన్లీ పుష్పకి సంబంధించిన ఇష్యూకు మాత్రమే వాళ్ళు ప్రశ్నలు అడగడం, సమాధానాలు చెప్పడం జరిగిందని చెప్తారు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీని పిలిచినప్పుడు అవమానించారనేది ఒకటి ప్రస్తావించారు. సినీ రేట్లకు సంబంధించి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు ఇప్పుడు వైసీపీకి సంబంధించిన అందరూ కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. యాక్చువల్ గా మనం సోషల్ మీడియాలో కానీ అన్ని చూస్తూ ఉంటే అయితే వాళ్ళేంటి 800 రూపాయలని సపోర్ట్ చేస్తారా అంటే చేసినట్టే కనపడుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే పేర్ని నాని గారు సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వినోదాన్ని కేవలం 5 రూపాయలకే సామాన్యులకు చేరువ చేశామని ఆ రోజు ప్రకటించిన పరిస్థితి ఉన్నప్పుడు ఈ అల్లు అర్జున్ 800 రూపాయలు లేదా ఆంధ్రప్రదేశ్ లో కూడా బెనిఫిట్ షోలకి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఆ విధంగా ఎందుకు అనుమతులు ఇచ్చారని నిలదీయాల్సింది. తీసి ఇదే అల్లు అర్జున్ కూడా 5 రూపాయలకి 10 రూపాయలకి 15 రూపాయలకి వినోదాన్ని అందుబాటులోకి తెస్తే బాగుండేది. మీకు యాడెడ్ ఒక పాయింట్ ఇస్తా సార్ మస్తాన్ రావు గారు, మీకు యాడెడ్ ఒక పాయింట్ ఇస్తా నేను. 1100 రూపాయలు వ్యూహం సినిమాకే ఇచ్చారు సార్ వాళ్ళు, ఇంకా 5 రూపాయలు పుష్ప సినిమా తీసుకురాగలరా? అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచి నిర్ణయమే. 5 రూపాయలకే వినోదాన్ని అందించడం మంచిదే. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ కే కాకుండా అందరు హీరోలకి చేసి పెడితే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆయనకి రుణపడి ఉండేవాళ్ళు అనేది నేను అంటాను. మంచిదే కదా 5 రూపాయలకి రావడం అనేది చాలా మంచిది. మీరు కాదంటారా? ఇప్పుడు 800 రూపాయలు పెట్టి సినిమా చూడటం కంటే 5 రూపాయలకే పవన్ కళ్యాణ్ సినిమా లేకపోతే పుష్ప సినిమా చూడటం అనేది బాగుంటుంది అనేది. సార్ అసందర్భమైన నేను ఒక విషయం చెప్పాలి. నేను థియేటర్ లో సినిమాలు చూడడం అనేసి దాదాపు 3 ఏళ్ళు అయింది సార్. ఈ పెరిగిన రేట్లతో నేను చూడలేను థియేటర్. జయరామ్ గారు చెప్పారు, జయరామ్ గారు అనాలిసిస్ చాలా బాగుంది. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలు సమర్థింపుగా కాకుండా ఒక ప్రేక్షకులు వెళ్ళినప్పుడు అక్కడ స్టాంపేడ్ జరిగింది, అక్కడ రియాక్ట్ అవ్వాల్సిందనే చెప్పారు ఆయన. అయితే నేను జయరామ్ గారికి సంబంధించి ఒక విషయం చెప్తా. అంటే వాళ్ళు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇప్పుడు 7 రోజుల్లోనే డబ్బులు దండుకోవాలనేది కాదండి. మనం డిజిటల్ అంటే మన టెక్నాలజీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక 10ంటికి సినిమా ప్రదర్శిస్తే ఫస్ట్ రోజు ఈవెన్ 1 గంటకే మూవీస్ లో జరిగిపోతుంది, పైరసీ జరిగిపోతుంది. సో ఆ నష్టపోతా ఉన్నారు. ఒక సినిమా తీయాలంటే మీరు అన్నట్టు వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి దోచుకోవడం అయ్యి ఉండొచ్చు, కానీ అది గత్యంతరం లేదు. ఎందుకంటే సినిమా థియేటర్లన్నీ మూతపడిపోతున్నాయి, ఫంక్షన్ హాల్స్ గా మారుతున్నాయి, ఆ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అదేవిధంగా ఒక సినిమా తీయాలంటే దాదాపు 1000 నుంచి 2000 మంది పనిచేస్తారు, వాళ్ళ ఉపాధి కూడా ఉంటది. సో ఇప్పుడున్న వాళ్ళ మార్గం ఏంటంటే ఈ డిజిటల్లో లేకపోతే ఓటీటీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి 7 రోజులు 10 రోజుల్లోనే వాళ్ళు ఆ క్యాష్ చేసుకోవడం అనేది రాకపోతే ఇప్పుడు మనకి ఇవాళ ఈ రన్నింగ్ గారు చెప్తున్నానండి, ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. ఈ రన్నింగ్ అని చెప్తాను, మనం 170 సినిమాలు తీస్తే 20 సినిమాలు మాత్రం హిట్ అయినాయి, మిగతా 150 సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. సో దానికి సంబంధించిన పెట్టుబడిదారులు, ప్రేక్షకులు, లేకపోతే థియేటర్లో క్యాంటీన్ కానీ లేకపోతే స్టైకిల్ స్టాండ్ కానీ వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనికి ఎమికబుల్ గా సినీ ఇండస్ట్రీ నిలబడేటట్టు, ప్రేక్షకులు దోచుకోబడకుండా చూసేటట్టు అందరూ కూడా ఒక ఎమికబుల్ సొల్యూషన్
అనేది చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశంగా నేను చెప్తానండి. రైట్ గురుస్వామి గారు మీరు మీ తోటి కూటమి నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్స్ అంటే రేవంత్ రెడ్డిని పొగిడినటువంటి విధానం కావచ్చు, లేదు అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ తరహాలో తెలంగాణ వ్యవహరించట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ కావచ్చు, సడన్గా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ స్టేట్మెంట్స్ని ఎలా చూస్తున్నారు మీరు? జయరామ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, మన టీవీ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేనైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలతోటి ఏకీభవిస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలకి రేట్లు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చాడా లేదా అనేది ఒకటి ఆలోచించండి. అంటే ఒకరినొకలాగా చూడటం కాకుండా బెనిఫిట్ షోలకి రేట్లు పెంచుకోమని ఇచ్చాడు. ఆ వ్యత్యాసాన్ని మీ ఇక్కడ ప్యానల్లో ఉన్న పెద్దలు కావచ్చు, మీరు కావచ్చు, అందరు కూడా అర్థం చేసుకోవాలి. అది ఏం జరిగింది అనేది కూడా అందరికి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి సినీ ఇండస్ట్రీని మోకరిల్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. ఇప్పుడు తెలంగాణలో అంటే రేవతి ఆ రోజు తొక్కిసలాట్లో చనిపోయింది కాబట్టి తర్వాత రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనే ఆలోచనతోటి మళ్ళా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు తప్పితే, ఆంధ్రప్రదేశ్ లో ఏమీ జరగకుండానే సినీ ఇండస్ట్రీని ఇప్పుడే పెద్దలు మస్తానరావు గారు చెప్పారు 5 రూపాయలకి వినోదాన్ని అందజేస్తున్నామని. వీళ్ళైతే వినోదాన్ని అయితే 5 రూపాయలకి అందజేయచ్చు, మందు పాపం మందును మాత్రం వీళ్ళు 5 స్టార్ హోటల్లో దొరికే విధంగా టచ్ చేయాలంటే షాక్ కొట్టే విధంగా ఉండాలని చెప్పి మందును మాత్రం వీళ్ళు విపరీతమైన రేట్లు పెట్టి వీళ్ళ వారసులు, వీళ్ళ బంధువులు అందరు కూడా 100 కోట్లు వెనకేసుకున్నది అందరు చూస్తా ఉన్నారు. ఏమి పాపము వినోదాన్ని 5 రూపాయలకి ఇచ్చిన వాళ్ళు క్వార్టర్ బాటిల్ 5 రూపాయలకి ఇవ్వకూడదా వీళ్ళ? అంటే వీళ్ళు చెప్పే వాటికి చేసే వాటికి ఎక్కడా కూడా సంబంధం లేని విధంగా ఉంటాయి చేతలకి మాటలకి 100%. ఇకపోతే తులసిరెడ్డి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకూడదా అని చెప్పి ఒక మాట చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది అల్లు అర్జున్ మీద ఒక్కడి మీద తోసేశారు, తర్వాత అయినా సరే ఆ యూనిట్ సిబ్బంది అయినా వెళ్లాల్సింది అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు తనకి సంబంధించిన ఇంట్లో వాళ్ళు, లేదంటే ఇప్పుడు ఇది సినిమా కాబట్టి ఆ ఇండస్ట్రీ పరిశ్రమ వాళ్ళు వెళ్ళి మాట్లాడి పరామర్శించి వాళ్ళకేదో ఆర్థిక సహాయం చేస్తుంటే బాగుండు అనే ఉద్దేశంతో మాట్లాడారు. ఇప్పుడు మొన్న 1 కోటి రూపాయలు ప్రకటించారు, 50 లక్షల కోటి రూపాయలు అందరు కలిపి ఏదో 2 కోట్లు ఇచ్చారు అందరు కలిసి. అదేదో ఫస్ట్ స్టార్టింగ్ లోనే చేసుంటే ఇంత జరుగుండేది కాదు అనేది పవన్ కళ్యాణ్ గారి భావన, ఆయన మాట్లాడిన విధానం. అంతే తప్పిస్తే ఇక్కడ ఎవరినో 1 సైడ్ గా మాట్లాడాలనో, లేదనుకుంటే రాజకీయాలు ఇలాంటి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ కూడా నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. అంతే తప్పితే ఇది రాజకీయం చేయాలన్న ఆలోచనతోటి, రాజకీయ దురుద్దేశంతో గుడ్డగాల్సి మేదేసినట్టు మాట్లాడుతున్నారు తప్పితే వేరేదైతే ఎక్కడా ఏం లేదు. నేనైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటతో కూడా ఏకీభవిస్తున్నాను. అంతే తప్పిస్తే ఇక్కడ ఎక్కడా ఏం లేదు. రైట్ గురుస్వామి గారు. అలాగే అజయ్ వర్మ గారు కూడా మనతో పట్టినారు కాబట్టి జనసేన నాయకులు. అజయ్ వర్మ గారు, మీరు అంటే ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడినటువంటి విధానం చూసాం మనం. ఫైనల్గా అసలు పవన్ కళ్యాణ్ ఇవాళ సరే మీడియా అడిగారు, ఒక మాటతో కొట్టేసి ఇన్ని రోజులు అయిపోయింది కదా ఇప్పుడు ఏం స్పందించడం అనేటువంటి యాంగిల్లో కనుక నిజంగా పవన్ కళ్యాణ్ స్పందించుంటే నిజంగా చాలా హుందాగా ఉండేది అనేటువంటిది చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. దీన్ని జనసేన పార్టీ నాయకులుగా కావచ్చు, అసలు కళ్యాణ్ స్పందించినటువంటి విధానాన్ని కావచ్చు, మీరు ఎలా చూస్తుంది, పార్టీ ఎలా చూస్తుంది? అసలు పెద్దలు తులసిరెడ్డి గారికి, అలాగే అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్పందించారు అనే దానికంటే అది స్పందిస్తే ఎలా అంటే, పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి బంధువు, అలాగే పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు. దానికి సంబంధించి ఆయన మొన్నటి వరకు ఎక్కడైతే పార్వతీపురం ఏరియాకి సంబంధించి అటవీ ప్రాంతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాల్టి వరకు వాళ్ళకి రోడ్లు కానీ వాటర్ వసతి కానీ లేకపోతే అది పర్యటన చేస్తూ అక్కడ వాళ్ళకి కావాల్సిన వర్షంలో కూడా తిరుగుతా ఆ పర్యటనలో భాగంగా అటు తిరుగుతా ఉన్నారు. అలాగే వారికి ఎక్కడ ఒక్క నిమిషం కూడా కనీసం ఇంతకుముందు మేము రోజు ఆఫీసులో చూసే పరిస్థితి ఉండేది, అలాంటిది కూడా లేకుండా పోయి
ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సార్ కనబడుతుందండి? ఇప్పుడు కనిపిస్తున్నారు సార్. కంటిన్యూ చేయండి అజయ్ గారు. సార్ సార్ రైట్, మీ విజువల్ రావట్లేదు, ఇంకా ఆడియోనే వస్తుంది అజయ్ గారు. అదే అందుకే ఒక్క నిమిషం సార్. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ అజయ్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనం ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ మనం కంక్లూజన్ వైపు వెళ్దాం. తులసిరెడ్డి గారు మీరు ఫైనల్గా అంటే ఈ పూర్తి అంశాన్ని ఒక కంక్లూజివ్గా నేను వీడియోలో మాట్లాడుతున్నాను తెలుసు కదండి. తులసిరెడ్డి గారు, మనం దీన్ని కంక్లూజివ్గా చూడాలంటే ఇవాళ జరిగినటువంటి ఘటన మొత్తాన్ని కావచ్చు, అంటే ఈ మొత్తాన్ని అసలు అల్లు అర్జున్ ఒక్క నిమిషం పక్కనెడితే ఇన్ని రోజుల తర్వాత కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరుని హుందాగా మెచ్చుకున్నారనేటువంటి మాట అందరి దగ్గర నుంచి వినిపిస్తున్నప్పుడు కూడా అసలు దీన్ని కంక్లూజివ్గా చూడాలంటే ఎలా చూడాలి? ఇప్పుడు ఇక్కడ 3 అంశాలు. ఒకటి దుర్ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ఇది పోలీసుల వైఫల్యం. పర్మిషన్ ఇచ్చి జరిగినా పోలీసుల వైఫల్యం, పర్మిషన్ ఇవ్వకుండా అతను వచ్చినా కానీ రాకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళది, అది పోలీసు వైఫల్యం. 2 విధాలుగా ఏ విధంగా పోలీసుల వైఫల్యం. రెండవది మానవత్వం గురించి డెఫినెట్ గా వచ్చేసేసి మానవత్వం విషయంలో అందరూ ఆలోచించాల్సింది. అల్లు అర్జున్ ఆలోచించాలా, ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వం తరపున ఎవరినో పోయిండాలా, కాబట్టి నిర్మాతల తరపున పోయిండాలా, సంజయ్ తీర్ తరపున కానీ, లేకుంటే అల్లు అర్జున్ బంధువుల తరపున పవన్ కళ్యాణ్ కానీ. కాబట్టి మానవత్వం విషయంలో కొంత వచ్చేసి అపరిస్థితి జరిగిన మాట వాస్తవం, అది రెండవది. ఇక మూడవది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు మంచి మాట మాట్లాడారు, సినిమా ఫీల్డ్ లో మార్పు రావాలని. ఎస్, రావాలి. దానికి నంబర్ 1 ముందు సెన్సార్షిప్ గానే రావాలి. పుష్ప 1 సినిమాకు ఏ సెన్సార్ అయినా ఇస్తారా? నిజంగా సెన్సార్ సక్రమంగా పనిచేస్తే పుష్ప సినిమాకు నేను చూడలేదు అనుకోండి, వచ్చి మామూలుగా వినడం, దానికి ఎవరైనా సరే సెన్సార్ ఇస్తారా? కాబట్టి సెన్సార్ ఏం చేస్తుంది? సెన్సార్ బోర్డు నంబర్ 1. రెండవది ప్రభుత్వాలు, ఆడగాని ఈడగాని ఎందుకేలా ప్రభుత్వాలు వచ్చేసి ఈడ కొందరి సినిమాలకు ఇవ్వచ్చు, ఆడ అందరి సినిమాలకు కానీ ఎందుకేలా బెనిఫిట్స్ అవకాశాలు, ఎందుకే వాళ్ళు వచ్చేసేసి ధర పెంచుకునే అవకాశాలు? అంటే ఇది ఈ సిస్టమ్ కొత్తగా గతంలో లేదే. గతంలో సినిమా ఎన్నాళ్ళు ఆడిందని చూసేవాళ్ళు, 50 రోజుల 100 రోజుల, ఎన్ని సెంటర్లు ఆడింది, సంవత్సరమా 2 సంవత్సరాల, ఈ విధంగా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఎంత వచ్చింది, దానికి ఎంత, దీనికి ఎంత, ఫస్ట్ డే ఎంత, సెకండ్ డే ఎంత. కాబట్టి మొత్తం సినిమా గతంలో వచ్చేసి వినోదం కోసము, విజ్ఞానం కోసము, సందేశం కోసము అండ్ వ్యాపారం కోసం, ఎందుకంటే దాంట్లో బతకాలి కాబట్టి కొందరు, ఆ విధంగా జరిగేది. ఇప్పుడు టోటల్ వ్యాపారం అయిపోయింది, దాచుకోవడం వచ్చేసి ఎంత ఖర్చు పెట్టామనేది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మార్పు రావాలి. ఈ యొక్క అమౌంట్ మెయిన్ కారణం ఎవరు? మళ్ళా హీరోసే. నేను పేపర్లో చూస్తుంటే ఒక హీరో 375 కోట్లు అంట. ఏంది వచ్చేసి ఏమన్నా దోపిడీ కాదు అది వచ్చేసి. కాబట్టి ముందు హీరోలు వచ్చేసి పారితోషికం తీసుకునేది, నీకు వచ్చేసి స్థానం వాల్యూ ఉండొచ్చు అని దోచుకోవడమేనా? ముందు వాళ్ళ యొక్క దాంట్లో మార్పు రావాలి. అదే విధంగా ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? వచ్చేసి మీరు బెనిఫిట్స్ వాళ్ళకి కానీ తర్వాత వచ్చేసి రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి మీరు? కాబట్టి ప్రభుత్వాలు తప్పు వచ్చేసి గతంలో ఇచ్చిన తప్పు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అదే నిర్ణయం వచ్చేసి రేపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోవాలా. రేపు సంక్రాంతికి అనేక సినిమాలు రాబోతున్నాయి, వాళ్ళు అడుగుతారు ఎందుకు ఇవ్వాలి? వచ్చేసి నువ్వు వారం రోజులు సంపాదించేటి సంవత్సరంలో సంపాదించు. ఎనీహో సినిమా హాల్కు ఇప్పుడు నెట్ లో చూసేదానికి సినిమాలు చూసేదానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి వారం రోజుల లోపల చూసేవాళ్ళు, బ్లాక్ లో పెట్టుకునే వాళ్ళు, అదే వచ్చేసి ఒక 100 రోజులు 200 రోజులు ఆడితే అరిమెట్గా వచ్చేసి అట్లా డబ్బులు వస్తాయి, ఈ యొక్క స్టాంపీడ్ జరగదు. అదే ఒకటి ఆలోచించాలా. ముఖ్యంగా అభిమానుల యువత ఏమంత కొంచెం విచక్షణ జ్ఞానం అవసరం లేదా? అభిమానులు వచ్చేసి పులపిచ్చితో కొందరు, కొన్ని బూత్ మాటలతో కొందరు, కొన్ని డైలాగ్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ తో కొందరు, ఈ విధంగా యూత్ వచ్చేసి ఏమంత పిచ్చేం వచ్చేసి ఇక్కడ కూడా వచ్చేసి ఏమి పిల్లల యూత్ కంటే ఉంది. కొంత పెద్దవాళ్ళు కూడా వచ్చేసి కొందరు వచ్చేసి ఆడోళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఈ సన్నివేశంలో వాడు పిల్లగాడు అంటే 9 ఏళ్ల వయసు ఉండే అర్థం ఉంది. సరే పిల్లగాని వచ్చేసి వాళ్ళ ఆయన తీసుకుని పోతాడు. ఏమి రేవతి అమ్మాయి వచ్చేసి పోకుంటే ఏమో దానికి ఫస్ట్ డేనే. కాబట్టి మనం అది ఏమనంటే సినిమా చూడంటారు అని చెప్పేసి నా మీద కూడా విమర్శ చేయొచ్చు.
కానీ ఏదైనా సరే వాస్తవం మాట్లాడుకోవాలి. పిల్లగాడు 9 ఏళ్ళోడు, వానికి ఒక పిచ్చి ఉంది, ఈయన చూసి సరే ఫస్ట్ డే చూడాలనుకున్నాడు, భర్త పిలుచుకొని పోతాడు. ఆవిడ కూడా వచ్చేసి ముగ్గురు వచ్చేసి మాకు ఈయన చనిపోయిందని కాదు, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి యువతలో మార్పు రావాలా, అభిమాన సంఘాల్లో మార్పు రావాలా, సినిమా యాక్టర్స్ లో డబ్బులు వచ్చేసి ఇప్పుడు ఒక డాక్టర్, నేను డాక్టర్నే, నా హస్తవాసి బాగుందని చెప్పేసి ఒక పేషెంట్ దగ్గరికి వస్తే వాడిని దోచుకోవడమేనా? రైట్, అదే విధంగా వచ్చేసి నీకు అజయ్ గారు I'll come back to you. అజయ్ గారు I'll come back to you again. నేను మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. కాబట్టి అందరిలో బహుముఖ మార్పు రావాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సినిమా రంగంలో మార్పులు రావాలి. అది సెన్సార్ కా నుండి ప్రేక్షకుల వరకు, అభిమాన సంఘాలు, యాక్టర్స్, నిర్మాతలు, తర్వాత వచ్చేసి తర్వాత నటులు, ఇళ్లలో కూడా మార్పు రావాలి. దోచుకోవడం అనేది కాకుండా తప్పదు కొంతవరకు, కానీ దానికి అడ్డు ఉండాలి కదా. కోర్టు తీసుకోవడం ఏంది? నాకు తెలిసి ఈ సందర్భంలో మీ గొంతుక, జయరామ్ గారి గొంతుక రెండు ఒకటిలాగే వినిపిస్తా ఉన్నాయి సార్ నాకు ఈ విషయాల్లో. ఎవరైనా ఆ మాట మాడతాను వచ్చేసి నేను ఏమైనా మా రేవంత్ రెడ్డి ఆడ మా ప్రభుత్వం అని చెప్పేసి నేనేమే పోలీసుల వైఫల్యం అంటున్నాను వచ్చేసి. ఆడ వచ్చేసి రేవంత్ రెడ్డి గారిని కాంప్లిమెంట్ చేయడం నేను పవన్ కళ్యాణ్ ఫస్ట్ అభినందించాను. కానీ వాస్తవమే పోలీసులు ఎందుకు వచ్చేసి మీరు అతను ఎందుకు అలా చేశారు? మీరు పర్మిషన్ ఇవ్వకుంటే, పర్మిషన్ ఇచ్చి నాకు ఎందుకో కంట్రోల్ చేయలేకపోయినారు. రైట్, రెండు వచ్చేసి దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. జయరామ్ గారు జయరామ్ గారు, సో నాకు తెలిసి మీరు తులసిరెడ్డి గారి కామెంట్స్ తో ఏకీభవిస్తారేమో అని అనుకుంటున్నాను. నాకు ఎందుకో మీ ఇద్దరు వాయిస్ ఒకేలా కనిపించింది ఇందాక. నేను మా సీనియర్ డాక్టర్ కాబట్టి నేను సార్ ఒకటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. 2nd 12th 2024 రోజు అల్లు అర్జున్ ఒక లెటర్ పంపించారు, ఆ యూనిట్ టీమ్ లెటర్ పంపించారు పర్మిషన్ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఉండే ఈ క్రౌడ్ని తట్టుకోవడం కష్టము, ఇక్కడ ఈ చిన్న ప్లేస్ కాబట్టి ఎగ్జిట్ అండ్ ఇన్వే కూడా ఒకటే కాబట్టి ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఈ ఇబ్బందులు తట్టుకొని మేము ఆ పర్మిషన్ ఇవ్వలేం, హీరో ఇక్కడికి రాకూడదు, హీరోయిన్లు రాకూడదు, సినిమా టీం ఎవరు రాకూడదు, ఒకవేళ వచ్చినా ఒక్క నిమిషం అండి, ఒకవేళ వచ్చినా కూడా సైలెంట్ గా వచ్చిందండి. అల్లు అర్జున్ టీం ఇవ్వలేదు, థియేటర్ యాజమాన్యం పంపించింది. వాట్ ఎవర్ ఇట్ టీమ్, అందరూ టీం అని చెప్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు అడిగితే వాళ్ళు దానికి రిజెక్ట్ చేశారు. ఇది 3rd రోజు వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రిజెక్ట్ చేశారు. 4th రోజు యాజ్ యూజువల్ గా అల్లు అర్జున్ వెళ్ళాడు. ఈ వెళ్ళటము అల్లు అర్జున్ కనుక సినిమా లాగా వెళ్తే ప్రాబ్లం లేదు ఇక్కడ. అల్లు అర్జున్ వెళ్ళడానికి అక్కడ ఉండే విజువల్స్ చూసిన తర్వాత ఆ విజువల్స్ అన్ని గమనించినట్టు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు, చాలా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా గ్రూప్ ఆ టీం మొత్తం జనాన్నంతా అల్లు అర్జున్ చూడాలి, కలవాలి అనే దాని మీద మొత్తం వన్ వేగా మారిపోయింది. ఈయన గేట్ నుంచి ఏదైతే అప్పర్ బాల్కనీకి ఎంటర్ అవుతున్న క్రమం లోపల అల్లు అర్జున్ ఏం చేశాడు, ఆ ఎంటర్ అయిన తర్వాత అల్లు అర్జున్ తన ఓన్ వర్డ్స్ తోని ఈ గేట్ ను క్లోజ్ చేయండి అని అల్లు అర్జున్ చెప్పాడు, తన ఓన్ వాయిస్ తోని. ఇది ఎవరో కాదు, అల్లు అర్జున్ మాత్రమే అప్పర్ బాల్కనీ గేట్ ను క్లోజ్ చేయండి. అప్పర్ బాల్కనీ వెళ్లాల్సిన ఈ వ్యక్తులు లోయర్ బాల్కనీ వ్యక్తులు వచ్చిన అక్కడ క్రౌడ్ లోపల ఈ ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. ఇది ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం. అంటే ఇక్కడ అల్లు అర్జున్ రాకపోతే ఇన్సిడెంటే లేదు, ఇష్యూనే లేదు ఇక్కడ. దీన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఈ విజువల్స్ అన్ని కామన్ మ్యాన్ కూడా అర్థం కావాలని కొంతమంది వ్యక్తులు ఎవరు రిలీజియస్ లో తెలియదు, సో ఎవరైనా ప్రభుత్వం అనుకుందామా ఇంకోటి అనుకుందాం పక్కన పెట్టేస్తే ఇది విజువల్స్ అందరి చాలా వరకు మాలాంటి వ్యక్తులకు కానీ ఇతర కొంతమంది వ్యక్తులకు కానీ సొసైటీ లోపల మాట్లాడే వ్యక్తులు ఇవి అన్ని చేరుకున్నాయి. మరుసటి రోజు దాని లోపల పేర్కొన్నాయి, ఒక రోజు ముందే వచ్చేసినాయి. అంటే దీనిపైన జరుగుతున్న విషయాలు ఏం జరుగుతుందంటే ఇదంతా యాక్సిడెంటే, ఎక్కడ నాకు డిస్ప్యూట్ లేదు. సార్ చెప్తున్నట్టుగా కానీ నేను చెప్తున్నట్టుగా అంటే మీరు చెప్పినట్టుగా ఐఎమ్ అగ్రీడ్ విత్ దట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉండాలి అది కదా కోరుకునేది. యాక్సిడెంట్ అనేది నీ చేతిలో లేదు, యాక్సిడెంట్ అయిన తర్వాత అది మొత్తం నీ చేతిలోనే ఉంది. ఐ మీన్ యూనిట్ చేతిలో, హీరో చేతిలో, ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఎక్సెట్రా వీళ్ళ చేతిలో ఉన్నది. ఇంతకుముందు సార్ చెప్పింది ఒక వాల్యుబుల్ మాట చెప్పారు తులసిరెడ్డి గారు, ఎర్ర చందనం అనేది ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ప్రజల ఆస్తి.
దీని మీద సినిమా తీయటము, సర్టిఫికెట్ ఇవ్వడం, దీనికి ఉత్తమ రావటం, జాతీయ అవార్డు రావడానికి కూడా అనేక విమర్శలు ఉన్నాయి. ఇది వచ్చిందా కొనుక్కున్నారా అనే విమర్శలు కూడా ఉన్నాయి. జైభీమ్ లాంటి సినిమా అత్యున్నతమైన విలువలతో కూడిన సినిమాకు మాత్రము ఏ అవార్డు రాలేదు. ఒక దొంగ సినిమా తీసుకొచ్చేసి, అంటే రేపు ఏం చేసినా కూడా దొంగలు, మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళకు తీసుకొచ్చేస్తే 1978 లోపల బిల్లా రంగా అనే వాళ్ళు ఒక అమ్మాయిని, రేడియో జాక్ అమ్మాయిని, వాళ్ళ అమ్మాయిని రేప్ చేసి తమ్ముని చంపేసిండ్రు. వాటి మీద పేరు మీద కూడా చిరంజీవి గారు బిల్లా రంగా అనే సినిమా వచ్చింది, మోహన్ బాబు గారు చిరంజీవి గారు. కానీ దాని మీద సంబంధం ఉండదు, దాని పేర్లు మాత్రమే తీసుకుంటారు. మరి వాళ్ళని ఈరోజు దేశభక్తులాగానే చూద్దామా? అంటే ఈరోజు ఎక్కడి సొసైటీ లోపల ఏం ప్రశ్నించాలి? చిన్న సినిమా మీరు చెప్పే ఈ సోకాల్డ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ చిన్న సినిమా పెద్ద సినిమా లాగా చేసిండ్రు. ఇంతకుముందు మస్తాన్ రావు గారు వచ్చేసి వారం రోజుల్లో కలెక్ట్ చేయడం తప్పులేదు అన్నారు. వారం రోజులుగా ఒక్క రోజులో కలెక్ట్ చేసినా తప్పులేదు, కానీ అది నైతికత కాదు. అది చిరంజీవి గారు చిన్న సినిమాలు అంటే శుభలేఖ సినిమా చిన్న సినిమానే, అది 100 రోజులు ఆడలేదా? మంత్రి గారు వియ్యంకుడు చిన్న సినిమానే, అది 100 రోజులు ఆడలేదా? న్యాయం కావాలి చిన్న సినిమానే, అది 100 రోజులు ఆడలేదా? అప్పటి ఖైదే చిన్న సినిమానే. వీళ్ళ అది ఒక చిరంజీవికి ఒక ఇమేజ్ తీసుకురాలేదా? చిరంజీవిని ఇంట్రడ్యూస్ చేసిన పునాది రాళ్ళు మనవీరు పాండవ లాంటి సినిమాలు చిన్న సినిమాలే. మరి అవి సినిమా కదా. మరి చిన్న సినిమా ఎక్కడ చిన్న సినిమా వచ్చింది, ఇక్కడ పెద్ద సినిమా వచ్చింది. బలుపు వచ్చి మీరు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసి మీరు దోచుకుంటూ ఉంటే, 5 రూపాయలు ఇచ్చే దగ్గర 1,00,000 రూపాయలు మీరు ఖర్చు చేస్తే అది పెద్ద సినిమా అయిపోద్దా? మీ మనసే పెద్దది కాదప్పుడు సినిమా పెద్దది ఎక్కడ అవుతుంది? మీ మనసే పెద్దది కాదు. నేను ఇక్కడ ఒక అంశం చెప్తా సార్. అంటే ఈ రోజు ఒక్కటే నిమిషం అవినాష్ గారు, ఇది మీ మనసు పెద్దది కాదు, పెద్ద సినిమా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే పెద్ద సినిమా. ఈ రోజు జైభీమ్ లాంటి సినిమా చిన్న సినిమానా? అంటే విలువలతో కూడుకున్న దాన్ని సినిమా అంటాము. ఆ విలువలు అనేది సినిమాకు ఉంటాయని నేను అనుకోవటం లేదు. రామ్ గోపాల్ వర్మ అంటుంటాడు, సినిమాను చూసి ఏ విలువలు నేర్చుకుంటాము అని ఒక గాలి మాటలు మాట్లాడుతుంటాడు. దాన్ని యాక్సెప్ట్ చేద్దామా? అంటే ఈ రోజు ఏం చెప్పాలనుకున్నది, ఈ రోజు ఏం చెయ్యాలనుకున్నది అంటే, ఈ రోజు ఒక నిజంగా కనుక మనుషులము అనుకున్నప్పుడు మానవత్వాన్ని కోరుకుంటాం కదా. సినిమా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఈ రాజకీయాలు సినిమాలు ఒక్కసారి పక్కన పెట్టేద్దే. చనిపోయిన రేవతి ఈరోజు వన్స్ ఇన్ వర్డ్ లోపల సార్ చెప్పినట్టుగా, తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా, ఒక లేడీ వెళ్ళకూడదు కానీ బిడ్డ కోసం వెళ్ళొచ్చు అనుకునే దాని లోపల వెళ్ళొచ్చు. వెళ్ళకూడదు అనుకుంటే ఒక అభిమానం అనే పిచ్చి ప్రాణాల మీదకి వస్తే వెళ్తారు. అది పిచ్చే కదా. అంటే ఇంత పిచ్చి మీద హైప్ క్రియేట్ చేసి, ఇంత బజ్ క్రియేట్ చేసేసి, మనుషులకు లేని ఎల్యూజేషన్ లో పెట్టేసి దోసుకోవడానికి దోపిడి అనకపోతే, దొంగలు అనకపోతే ఇది నీతివంతమైనది ఎట్లా అంటాము? సూర్యకర్ణ ఎన్టీఆర్ గారు తీశారు, అది ప్రేమాభిషేకము సంవత్సరం అంతా నడిచిందని చెప్తూ ఉంటారు. దాని తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, దాని తర్వాత రీసెంట్ టైమ్స్ లో సినిమా, అల్లూరి సీతారామరాజు సినిమా సంవత్సరాల తరపు నడిచింది అంటారు. ఒక మైల్ స్టోన్ లాంటి మూవీస్ లేవా? రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. ఒకసారి అజయ్ వర్మ గారితో మాట్లాడు. టార్గెట్ ప్రజల్ని నమ్మకంగా దోచుకోవడం కోసం మాత్రమే డ్రామా. రైట్ అజయ్ వర్మ గారు. సార్ సారీ అండి, ఇందాక ఇట్స్ ఓకే, గో హెడ్. ఇప్పుడు పెద్దల తులసిరెడ్డి గారు రాజకీయ అనుభవం ఉంది, సమాజంలో ఒక గౌరవమైన హోదాలో ఉన్నారు. తులసిరెడ్డి గారు చెప్పినా, అలాగే ఇప్పుడు పెద్దలు ఎనాలిసిస్ చేసి జయరామ్ గారు, అజయ్ గారు మళ్ళీ మీ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో అయితే రామారావు గారు. ఇప్పుడు విషయం అండి, దుర్ఘటన జరిగింది, దాని మీద మనం ఆలోచించాలి. జయరామ్ గారు చెప్పిన ఆర్ద్రత, అది టాపిక్ సెన్సార్ బోర్డు ప్రభుత్వాలకు సంబంధించి. నేనేమంటానంటే, అదే ఒక వ్యక్తి సార్ వినండి సార్, మీరు మాట్లాడినప్పుడు మేము ఎవరు మాట్లాడలేదు. అజయ్ గారు మీ వాయిస్ రామారావు గారు ఒక మాట. ప్రాబల్యంతో రామారావు గారు మాకు ఒక అవకాశం, ఒక మాట. చనిపోయారు, ఒక్క నిమిషం అండి, కన్క్లూజన్ చేస్తున్నా. 12 మంది చనిపోయారు. అప్పుడు ప్రభుత్వం ఏమేం చేసిందనేది ఎవరికైనా కూడా ఒక రోల్ మోడల్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఆ రోజు ప్రతిపక్ష నాయకులకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే, ఆయన ఎల్జీ పాలిమర్స్ తోటి కోఆర్డినేషన్ చేసి దేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి పరిహారం ఒక్కొక్కరు ₹1 ఇప్పించారు. అట్లాగే ఏదైతే డెత్కి ₹1, వెంటిలేషన్ మీద చికిత్స పొందిన వాళ్ళకి 10 లక్షలు,
ఏదైతే ప్రైమరీగా చిన్న చిన్న గాయాలైన వాళ్ళకి 25,000, అట్లాగే 2-3 రోజులు చికిత్స పొందుకున్న వాళ్ళకి ₹1,00,000. అట్లాగే జంతువులు కనుక చనిపోతే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇప్పించారు. అట్లా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వాలు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన విధానంతో పనిచేయాలి ఒక దుర్ఘటన జరిగినప్పుడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద పడి గోల్ చేసాడు తప్ప అతను తన యొక్క బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చే దాంట్లో ఎక్కడో కొంత లోపం ఉందనేది మాత్రం మేమైతే మాత్రం అదే గ్రహిస్తా ఉన్నామండి. అది ప్రజలు కూడా ఆలోచించాలి. రైట్ అజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ అంటే ఇప్పుడు ఏదైతే అవార్డు ఇచ్చారో అవార్డు యాక్టింగ్ కి ఇస్తారు తప్ప సినిమా పరంగా ఇచ్చేదైతే కాదండి. అది దొంగతనం సినిమా చేశారా ఏం చేశారా, సినిమా అవార్డు వేరుంటుంది, ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన అవార్డు వేరుంటుంది. అలాగే అక్కడ జరిగిన సంఘటనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. అంటే ఇలా జరిగి ఉండకూడదు, ఇలా జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరైతే ఆ సినిమా టీం అయితే ఎవరైతే ఉన్నారో ఆ టీం అందరూ స్పందించే విధానం కూడా వేరే రకం ఉంటే బాగుండేది. ఇది ఇంత హైలైట్ చేసి దాన్ని ఇంత హైలైట్ గా మారడానికి కారణాలు వేరే ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు బాగా గట్ తీసుకొని స్పందించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఒక గట్స్ ఉన్న లీడర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందించడం జరిగింది తప్ప రేవంత్ రెడ్డి గారిని కించపరచడమో లేకపోతే అవమానించడమో